హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యామ్నీస్ విలేజ్ లైఫ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగున్నారని అనుకుంటున్నాను. నేను మీకు ఈ వీడియోలో కనుమ రోజు ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో చూపించబోతున్నాను. చూసేద్దామా? ముందుగా కనుమ పండుగ అంటే పశువుల పండుగ కదా. సో కాబట్టి మా ఆవులన్నిటికీ స్నానం చేయించేసి నెక్స్ట్ వాటికి బొట్లు పెట్టే లోపల మా తల ప్రాణం తోక్కొచ్చేసిందండి. ఎందుకంటే అవి సైలెంట్గా ఉండవు కదా, అటు ఇటు తిరుగుతూనే ఉంటాయి. సో ఇలా ఆ రోజు మధ్యాహ్నం వరకు మా వర్క్ ఇలా జరిగింది. నెక్స్ట్ మేము కనుమ రోజు ఎలా సెలబ్రేట్ చేసుకుంటామంటే, ఆ రోజు ఈవినింగ్ ఇంట్లో గంగమ్మకు పెడతారు. ఎలా అంటే, గంగమ్మ ముందు ఒక విస్తరాకు వేసి దాంట్లో అన్నము, నాన్ వెజ్ కర్వాడు కూరాకు చేసి, నెక్స్ట్ సైడ్ డిష్లో కుడుములు, నెక్స్ట్ మునగాకు ఇవన్నీ పెట్టి మొక్కేసిన తర్వాత నెక్స్ట్ ఆవుల దగ్గరకు వచ్చి మొక్కుకుంటాం. ఆ విస్తరాకు నాన్ వెజ్ లేకుండా తీసేసి ఆ విస్తరాకు ఆవుల ముందు పెట్టి వాటికి కర్పూరంతో వెలిగించి హారతి ఇచ్చి ఇలా మేము పశువులకు పూజ చేసుకుంటాం. సో ఇలా కనుమ పండుగ అయితే ముగిసిందనమాట. మీరు ఎలా చేసుకుంటారనేది కామెంట్స్లో మెన్షన్ చేయొచ్చు. కనుమ నెక్స్ట్ రోజు నేను ఏం చేశాను అనేది మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, చూసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.